వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మే 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతో అట్టహాసంగా ఎంతో చైతన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. వీరిలో మన యొక్క దేశానికి ఆదర్శంగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ యొక్క జనాలకి ముందుగా ధన్యవాదాలు. ఈ వీడియోలో భాగంగా ముఖ్యంగా అన్ని యొక్క టాప్ సర్వేస్ మొత్తము, ఫర్ ఎగ్జాంపుల్ CNN కానీ, న్యూస్ ఎక్స్ కానీ, టైమ్స్ నౌ కానీ, టైమ్స్ ఇండియా టుడే కానీ, పల్స్ సర్వే కానీ, దాని తర్వాత సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ కానీ, RTV రవిప్రకాష్ కానీ, మెయిన్గా ఎలక్షన్స్ యొక్క గేమ్ చేంజర్గా పేరు పొందినటువంటి ప్రశాంత్ కిషోర్ కానీ తప్పనిసరిగా కూటమి వస్తుంది అని వాళ్ళు కొండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి మాట వాస్తవము. వాళ్ళ యొక్క లెక్కల ప్రకారము, వాళ్ళ యొక్క అంచనా ప్రకారము ఎవరైనా సరే చాణక్య సర్వే కానీ చూసుకున్నా సరే ఒక ఐపాక్ సర్వే తప్ప మిగతా సర్వేస్ మొత్తము కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది అని వాళ్ళు తెలపడం జరిగింది. అందువల్ల ఈ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా యొక్క కూటమి యొక్క వారి యొక్క ఆనందం కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి వారి యొక్క చంద్రబాబు నాయుడు యొక్క సీఎంకి అయ్యేటువంటి అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి దాదాపు వాళ్ళ యొక్క నమ్మకం చాలా ఎక్కువైంది. ఈ యొక్క సర్వీస్ ప్రకారం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్స్ యొక్క వాళ్ళ కూటమి వచ్చిన వెంబటే వాళ్ళు చేసేటువంటి పనుల మీద వాళ్ళు బిజీగా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. వీటిలో భాగంగానే తప్పనిసరిగా వారు ఏ అయితే హామీలు ఇచ్చారో తప్పనిసరిగా 3 విషయాల మీద వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. వాటికి తప్పనిసరిగా వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి అనేటువంటి ధోరణిలో 3 ఫైల్స్ని అర్జెంటుగా తయారు చేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం. వాళ్ళ యొక్క అంటే ఫస్ట్ ఫైల్ వచ్చేసేసి 3 ఫైల్స్ మీద వాళ్ళు సంతకాలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి 3 ఫైల్స్నే వారు రెడీ చేసుకోవాలి అని తన యొక్క అనుచరులతో, తమ యొక్క పర్సనల్ సెక్రటరీతో వాళ్ళు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వాటిలో ఫైల్స్లో భాగంగా మెయిన్గా మొదటి ఫైల్ వచ్చేసి ఏదైతే ఫస్ట్ మెగా డిఎస్సి దాదాపు 12,000 నుంచి 20,000 దాకా మెగా డిఎస్సికి మీద మొదటి సంతకం పెడతామని ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చడానికి మొదటి సంతకము. అదేవిధంగా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దాన్ని కొంత ప్రజల్లో కూడా నెగిటివ్ ఏర్పడింది. దాన్ని తప్పనిసరిగా రావడంతోనే యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము అని రెండో సంతకము. అదేవిధంగా మూడో సంతకం వచ్చేసి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఈ పెన్షన్ల యొక్క పథకాన్ని 3,000 నుంచి 4,000కు పెంచుతాము అని కుండబద్దలు కొట్టారు. తప్పనిసరిగా దాని మీద మూడో సంతకం ఉంటుందని చంద్రబాబు నాయుడు అప్పుడే ప్రకటించారు. కూటమి అందరూ కలిసి బీజేపీ. వీటిలో భాగంగానే వాళ్ళకి ఏప్రిల్ మే 2 కలిపి కూడా, అంటే ఏప్రిల్లో 1,000 తర్వాత మేలో 1,000 కలిపి జూన్లో వాళ్ళకి పెంచినటువంటి వాటిని కలిపి ఇస్తాము అని క్లారిటీగా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి అందరూ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ 3 విషయాల మీద క్లారిటీగా అందరూ ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళు నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ మే అది కూడా ముహూర్తం కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నట్టు మనకి సమాచారం అందింది. వారిలో భాగంగా చంద్రబాబు నాయుడు జూన్ 9వ తారీఖున బాగుంది. ఆ రోజే ముహూర్తం ఫిక్స్ చేసి ఆ రోజే ఈ యొక్క 3 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యొక్క 3 అంశాల మీద క్లారిటీగా కూలంకషంగా డిస్కస్ చేసి ఆ రోజు తప్పనిసరిగా మొదటి సంతకం వాటి మీదనే పెడతాము అని ఎంతో సగర్వంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అదేవిధంగా వీటన్నిటి కోసం మనం తప్పనిసరిగా జూన్ 4 వరకు ఆగ తప్పదు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.